సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం చూడండి, నేను చదువుతాను. 15వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చూడండి, సమూయేలు ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతంగా ఉందో ఆలోచిస్తే, దేవుడు తన బాధ ఒక మనిషితో చెప్తున్నాడు. సహజంగా లోకంలో ఏ మనిషి అయినా తన బాధ ఎవరికి చెప్పుకుంటాడు? చెప్పాలరా తల్లి, ఎవరికి చెప్పుకుంటారు? ఏ మనిషి అయినా తన బాధ దేవునికి చెప్పుకుంటాడు. కానీ ఈ భక్తుని యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏంటో తెలుసా? దేవుడు తన బాధను ఈ భక్తునికి చెప్పుకుంటున్నాడు. ఓ దైవ సేవకుడు ఇలా అంటాడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడట, దేవా, నేను దేని కొరకు ప్రార్థన చేయాలో, నీ హృదయ భారమేంటో, నీ అంతరంగం దేని నిమిత్తం వేదన కొందో ఆ విషయాలు నాకు చెప్పాయా. నీ సన్నిధిలో ఆ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ నీ హృదయ భారాన్ని నేను పంచుకుంటానయ్యా అని ప్రార్థనలో మోకరించిన ప్రతిసారి ఇలా దేవుణ్ణి అడుగుతూ ఉంటాడట. ఈ మాట అర్థమైందా? సహజంగా ఏ వ్యక్తి అయినా తన హృదయ భారాన్ని దేవునితో చెప్పుకుంటాడు, తప్పేం కాదు. నా ఇంట్లో ఈ కష్టం ఉందయ్యా, నా ఇంట్లో ఈ ఇబ్బంది ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా అని తన హృదయ భారాన్ని దేవునితో పంచుకుంటూ ఉంటే, ఈ భక్తుని జీవితంలో దేవుడే తన హృదయ భారాన్ని ఈ భక్తునితో పంచుకుంటూ ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రోజు దైవ సేవకుడు ఇలాగే ప్రార్థన చేస్తున్నాడట, దేవా, నేను దేని కొరకు ప్రార్థన చేయాలి, నీ హృదయ భారం ఏంటి, దేని కొరకు ప్రార్థన చేయాలో నాకు తెలియచెప్పయ్యా, నేను ప్రార్థన చేస్తాను అని దేవునితో అడిగితే, మెల్లనైన స్వరం ద్వారా దైవ సేవకుడితో దేవుడు మాట్లాడాడట. నా స్వహస్తాలతో సృజించిన మనుషులు నన్ను ఎరగకుండా విగ్రహారాధికులై దైవము కాని వాటిని ఆరాధిస్తూ కోట్ల 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 కొలది ప్రజలు నరకాగ్నికి వెళ్తున్నారు. నా గుండెల్లో బాధ అంటూ ఏదైనా ఉన్నదా అంటే, నా స్వహస్తాలతో నిరూపించబడిన నా పిల్లలు నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు, ఇదే నా హృదయ వేదన అన్నాడట. ప్రభా, నీ హృదయ భారం దించాలంటే నేనేం చేయాలి? వాళ్ళ మీద పరిపాలన చేస్తున్న దురాత్మలు పాతాళంలో బంధించబడేటట్లుగా 50 రోజుల పాటు ఒక్క పూట భోజనం చేసి 50 రోజుల పాటు నా సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? దేవుడు అన్నారట. మారు మాట మాట్లాడకుండా, ప్రభా, నీ హృదయ భారాన్ని దించడానికి మించిన భాగ్యం నా బ్రతుకులో ఏముంది? గడిచిన కాలాల్లో నా బాధ అంతా మీకు చెప్పుకొని మీ ద్వారా నా బాధ నుంచి నేను విడుదల పొందాను. ఇప్పుడు మీ బాధ ఏంటో నేను అడిగాను నాయన, నేను తప్పకుండా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తానని ఆ దినం నుండి ప్రతి సంవత్సరం 50 రోజుల పాటు ప్రార్థన గదిలోకి వెళ్ళి నశించిపోతున్న ఆత్మల కొరకు గోజాడుతూ ప్రార్థన చేస్తాడట ఆ దైవజనుడు. కాలక్రమేణా ఆ దైవజనుడు లక్షలాది కొలది ఆత్మలకు ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడు. ఎందుకు నేను ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాను? ఆ సేవకుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు నా భారం, నా బాధ దేవునికి చెప్పలా. దేవుని బాధ ఏంటో నేను దేవుణ్ణి అడిగా. తన బాధ ఏంటో ప్రభు నాకు చెప్పాడు, తన హృదయ భారాన్ని నాకు చెప్పాడు. ఆయన హృదయ భారాన్ని పంచుకోవటానికి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాను. నేను అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఓ బలమైన పనిముట్టుగా దేవుడు నన్ను వాడుకోవటం ప్రారంభించాడు.
చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమ ఒకసారి చూడండి, ప్రభు దగ్గరకు వచ్చిన ఆయన పిల్లలైన మనం మన అవసరాలు ఏంటో దేవునికి చెప్పటం మంచిదే, నేను కాదు అన్నాం. కానీ దేవుని అవసరత ఏంటో ప్రతి బిడ్డ దేవుని ఎదుట గుర్తెరగాలి. నీ దగ్గర నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో, ఇంకెంత ప్రార్థనా జీవితాన్ని నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడో, ఇంకా ఎన్ని గంటల ప్రసవేదన నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడో, నశించిపోతున్న ఆత్మల కొరకు ఇంకెంత కన్నీళ్లు కార్చాలని నీ దగ్గర నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయన హృదయ భారాన్ని మనం ఎరిగేవారిగా ఉందుముగాక. దేవుడు ఎంత బాధపడుతున్నాడు అని తెలుసుకొని ఆయన బాధని ఎరిగిన వెంటనే బైబిల్లో రాయబడిన మాట, సమూయేలు కోపావేశుడై ఆ కోపంతో ఎవరిని కొట్టడానికి వెళ్ళలా. సౌలా, ఇట్లా చేస్తావా, నేను కదా నిన్ను అభిషేకించింది, నిన్ను అభిషేకిస్తే ఇట్లా నువ్వు ప్రవర్తిస్తావని సౌలును చంపటానికి ఆ దైవ సేవకుడు వెళ్ళలా. అంత భయంకరమైన కోపం వచ్చినప్పుడు చెప్పండి ఏం చేశాడు ఆ రాత్రి? చెప్పండి. ఇప్పుడు మీ కోపం వస్తే ఏం చేస్తారు ఇక మీదట? అందరు నా వైపు చూడండి. నాకు కోపం లేదయ్యా, నేను శాంతమూర్తిని, దీర్ఘశాంతం మా ఇంటి పేరు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేతులు పైకెత్తండి. ఇప్పుడే మీకు పూలదండేసి ఫోటో తీసి తెల్లారిపాటికి ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో మీ ఫోటో వేపిస్తా. నా కోపం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒంట్లో శంస కండున్నా లేకపోయి ఎవరా మనిషి? అదిగదిగో చూడండి, ఒంట్లో శంస కండున్నా లేకపోయినా కోపం మాత్రం టన్నులు టన్నులు. మెదకులో ఒక సామెత ఉంది, ముక్కు మీద 3 గంపలంత కోపం ఉంటుంది. మీకు 30 గంపలు ఉండొచ్చు, నేను కాదన్ను. అయ్యా వినండి, మనిషికి ఏమన్నా లేకపోయినా రోషం మాత్రం టన్నులు టన్నులు ఉంటుంది. ఈ కోపంలో మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడో ఎవడికి అర్థం కాదు. అందుకని బైబిల్లో సామెతలో ఒక చోట ఏమని రాసి ఉంటుందో తెలుసా? కోపం వరద లాంటిది, కోపం అగ్నిజ్వాల లాంటిది. కోపాన్ని వరదతో ఎందుకు పోల్చాడయ్య అంటే, వరద ప్రవాహం వల్ల కొట్టుకొని వస్తూ ఉంటే ఊళ్ళు నాశనం అయిపోతాయి. కోపాన్ని జ్వాలలతో ఎందుకు పోల్చాడయ్య అంటే, జ్వాల తగలబెట్టినట్లుగా మనుషుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చకపోగా ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది. దైవజనమ, ఎప్పుడు నీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండేటట్లుగా దేవుని ఎదుట బ్రతుకుదువుగాక. ఆ కంట్రోల్ దేని ద్వారా వస్తుంది చెప్పండి? అది ఆ కంట్రోల్ దేని ద్వారా వస్తుంది? కొంతమంది కోపం వచ్చిందంటే ఆ మాటకి అద్దు ఖాళీ పూర్తి చేయండి. అరే చెప్పండి అన్న, అట్లా చెప్తా ఉంటే హాయిగా ఉంటుంది. చెప్పాలి అద్దు, మరలా అద్దు. ఎంత మాట పడితే అంత మాట, అంత ఘోరంగా ప్రవర్తిస్తారు. దైవజనమ, కోపం దేవుని నీతిని నెరవేర్చదు. గత 4 రోజుల క్రితం నా గుండెలను పిండే ఒక వార్త చదివా. అది కలకత్తా ప్రాంతం. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నత ఉద్యోగులు, కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు. ఓ చక్కటి కూతురు, 2 కొడుకులు, ట్విన్స్. వాళ్ళని చూసిన వాళ్ళంతా అబ్బా ఎంత దీవెనకరమైన కుటుంబరా, కోట్లకు పడగెత్తారా వీళ్ళు అని చాలా ఘనంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఓ రోజు పిల్లలందరినీ తీసుకొని కలకత్తా మొత్తం తిరిగారు. ఆ రాత్రి ఎక్కడో హోటల్లో, రెస్టారెంట్లో భోజనం చేశారు. రాత్రి 9-10 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చారు. భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో కీసులాట జరిగింది. ఆ కీసులాట తారాస్థాయికి వెళ్ళి గంటన్నర నువ్వంటే నువ్వు, నేనంటే నేనని చెప్పి, నా పంతో నెగ్గాలి, నా మాట నెగ్గాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకొని అసలు ఏమైపోతుందో అన్న పరిస్థితుల్లో భార్యతో కొట్లాడి ఇక అలిసిపోయి మనోడు స్నానం చేయటానికి వెళ్ళాడంట. స్నానానికి వెళ్ళాడు. భర్త ఎప్పుడైతే స్నానానికి వెళ్ళాడో భార్య కత్తి తీసుకొని ఆ బెడ్రూమ్లో ఉన్న కొడుకులు 2 ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కత్తితో 2 బిడ్డలను కస
పొడిచి వదిలిపెట్టిందట. ఆ పిల్లలు అట్లా కేకలేస్తూ ఉంటే బాత్రూంలో ఉన్న తండ్రికి అర్థం కాక వెంటనే పరుగు పరుగున బయటకు వస్తూ ఉంటే ఈ ఇద్దరు బిడ్డలను చంపిన తర్వాత తల్లి ఏం చేసిందో తెలుసా? కూతురు ఉంది కదా, ఆ కూతురును కూడా చంపడానికి ప్రక్క గదిలో ఉంటే ఆ గదిలోకి వెళ్తుందట. భర్త రానే వచ్చాడు. భర్తను చూసిన వెంటనే కూడా ఆగకుండా భర్తను కత్తితో పొడవాలని ప్రయత్నం చేసింది. ఆ రక్తపు మరకలు చూసిన తర్వాత కొడుకులిద్దరిని ఇది చంపినట్టుందని చెప్పి భార్య గొంతు పట్టుకొని భార్య చేతిలో ఉన్న కత్తి తీసుకొని భార్యను కస పొడిచాడు. కోపం ఒక్క రాత్రిలో 3 ప్రాణాలు పట్టున పెట్టుకుంది. సంతోషానికి మారుపేరుగా ఉన్న కుటుంబం, ఆనంద ఆప్యాయతలకు మారుపేరుగా ఉన్న కుటుంబం, ఒక మనిషి యొక్క కోపం, ఒక మనిషి యొక్క పంతం కుటుంబాన్ని పతనం చేసేసేసింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా తొందరపడి మాట్లాడే స్వభావం కలిగిన వారు ఉన్నారేమో ఆలోచించండి. అనవసరంగా కోపగించుకునే వ్యక్తిత్వం ఉందేమో ఆలోచించండి. ప్రతి దానికి మొండి పట్టుబడి మొంకి పట్టు కలిగి నా పంతమే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి, నేను అన్నదే జరగాలని ఒక కోపిస్తే దానిలాగా నువ్వు బ్రతుకుతున్నావేమో ఆలోచించు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట మరొకసారి గుర్తుకు తెస్తా. కోపం వరద లాంటిది, కోపం జ్వాల లాంటిది. వరద ప్రవాహానికి ఊళ్ళు కొట్టుకొని పోయినట్లుగా కోపపు తాకిడికి గురై ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చిన ఆయన పిల్లలైన మన జీవితంలో ఒక మాట ప్రభువుని అడుగుదాం. నాలో ఉన్న కోపపు నరం తెగిపోవాలి నాయన. ఇటు నుంచి సౌండ్ వచ్చింది, ఇటు రాలేదు ఎందుకో మరి పాపం. యాక్క మీకు అది ఆస్తికి ఉండాలా ఏంటి? చెప్పాలి గట్టిగా. ఎవరికీ ఉండొద్దు. ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా యేసయ్యను పోలి మనం బ్రతుకుదుము గాక. ఇప్పుడు చెప్పండి, కోపం వస్తే ఏం చేస్తారు? వెంటనే తలుపేసుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. అది తుఫాను లాంటి సమస్య అయినా, పెనుగాలైనా చిరుగాలిగా దేవుడు మార్చేస్తాడంతే. ఆమెన్. సరే, ఆయన కోపావేశుడై రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడట. దేని కొరకు? అయ్యా, సౌలు మీదకి ఏ నాశనాన్ని నువ్వు తీసుకురావద్దయ్యా. ఆ సౌలుని నా చేతులతో నేను అభిషేకించా, రాజుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ప్రకటించా. తెలుసో తెలియకో బుద్ధిహీనుడై ఇలా ప్రవర్తించాడయ్యా. ఇది వాడి మీదకి దోషంగా వెళ్ళకుండా ఉండునట్లుగా, వానికి ఇది పతనంగా ఉండకుండా ఉండునట్లుగా క్షమించయ్యా, ఆ వ్యక్తిని మార్చయ్యా అని ఆ రాత్రంతా దారి తప్పినటువంటి సౌలు కొరకు సమూయేలు రాత్రంతా దేవుని దగ్గర పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు. దారి తప్పింది సమూయేలు కాదు. ఈ మాట బాగా వినండి. దారి తప్పింది సమూయేలు కాదు. సమూయేలు చేతులతో అభిషేకించబడిన సౌలు దారి తప్పితే ఆ సౌలు కొరకు రాత్రంతా ప్రార్థన చేశాడు. దైవజనమ, నేను అప్పుడప్పుడు అనుకుంటా, సౌలు దారి తప్పితేనే అట్లా ప్రార్థన చేశాడే, ఒకవేళ తాను దారి తప్పుంటే ఇంకెంత దేవుని దగ్గర ఏడ్చి ఉండేవాడు కదా, ఇంకెంత దేవుని దగ్గర ప్రసవేదన పడి ఉండేవాడు కదా. దారి తప్పింది సౌలు దారి తప్పితే ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా, మన సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎవరైనా దారి తప్పినట్లుగా నీకు కనపడితే, నీ కొడుకు దారి తప్పితే ఎట్లా ఏడుస్తావో, నీ కూతురు దారి తప్పితే ఎట్లా ఏడుస్తావో, నీ భర్త దారి తప్పితే ఎట్లా ఏడుస్తావో, నీ భార్య దారి తప్పితే ఎట్లా ఏడుస్తావో, సంఘ బిడ్డలు ఎవరైనా, దేవుని బిడ్డలు ఎవరైనా దారి తప్పిపోయినట్లుగా నీకు అనిపిస్తే వాళ్ళ కొరకు భారభరితమైన హృదయంతో ప్రార్థించే ప్రార్థనా పరులైన తల్లులు సంఘాలలో నుంచి లేచుదురుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. అలాంటి భారభరితమైన హృదయం ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో కలిగి బ్రతకాలి. నువ్వు దారిని వెళ్తా ఉన్నావు, యేసయ్య నమ్ముకున్న బిడ్డల్లో ఎవడో రోడ్డు మీద సిగరెట్ తాగుతున్నట్లుగా కనపడ్డాడు. అది చూసిన వెంటనే
నీ హృదయం ఎలాంటి భారభరితమైనదై ఉండాలో తెలుసా? దేవా, నీ రక్తంతో విమోచించబడిన వాడు, మందిరానికి వచ్చేవాడు, సంఘ సహవాసానికి వచ్చేవాడు ఇలా దారి తప్పాడయ్యా. ప్రభా, బిడ్డను మార్చయ్యా, ఆ బిడ్డను మరలా దారిలోనికి తీసుకురాయ్యా అని ఆ బిడ్డను తన బిడ్డగా ఎంచి ఆ బిడ్డ కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థించే ప్రార్థనా పరులైన తల్లులు ప్రతి సంఘములో నుంచి లేవాలి. చెప్దాం గట్టిగా, ఆమెన్. సమూయేలు ఆ రాత్రంతా సౌలు కొరకు పెనుగులాడుతా ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా ఇతరుల కొరకు రోధించే, ఇతరుల బాధను మన బాధగా ఎంచి, ఇతరులు దారి తప్పితే మన ఇంటి పిల్లలు దారి తప్పినట్లుగా ఎంచి వాళ్ళ కొరకు భారంతో ప్రార్థన చేసే మనస్సు సంఘంలో ప్రతి బిడ్డకు కృపగలిగిన దేవుడు అనుగ్రహించునుగాక. మరి రాత్రంతా ప్రార్థన చేస్తే ఏం జరిగింది? పాత నిబంధనలో జరిగిన కార్యానికి క్రొత్త నిబంధనలో దేవుడు జరిగించే కార్యానికి కొంచెం తేడా చెప్తాను. ఆయన ప్రార్థన చేయటాన్ని బట్టి సౌలుతోనే సౌలు రాజ్యం అంతరించిపోయింది. ఆ సౌలు స్థానంలో దేవుని చిత్తానుసారమైన ఒక మనుషుడు లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చే ఒక మనుషుడు లేపబడ్డాడు. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగని వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకొని వాక్యానుసారంగా నడిచే దైవ చిత్తానుసారమైన ఒక మనుషుడు లేపబడ్డాడు. సౌలు రాజ్యం అంతరించిపోయింది, దావీదు రాజ్యం లేపబడింది. దేన్ని బట్టి చెప్పండి? చెప్పాలి. దేన్ని బట్టి చెప్పండి? దైవజనమా, నా వైపు చూడండి. సమూయేలులాగా దైవ సేవకులు కానీ, సమూయేలులాగా సంఘబిడ్డలు కానీ అలాంటి ప్రార్థించే మనసు కలిగిన వారిగా సంఘంలో ప్రజలు బ్రతికితే ప్రజల మీద ఉన్న సౌలు ఆత్మ సంహరించబడుతుంది. దావీదును పరిపాలన చేసిన ఆత్మ ఒక్కొక్క బిడ్డను నడిపించడం ప్రారంభిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. మన పిల్లల్లో నుండి సౌలు యొక్క ఆత్మ సంహరించబడాలి. మరి ఏ ఆత్మ వారిలో నుంచి బయలుదేరాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు భక్తుడు ఉన్నాడు కదా, దావీదు భక్తుని గూర్చి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఆమేన్. అతడు నా ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చేవాడు. అంత మాత్రమే కాదు, సౌలు బ్రతుకులో ప్రార్థనా జీవితం ఉన్నట్లుగా మనం చూడం. అదే దావీదు బ్రతుకులో రోజుకొచ్చి 7 మార్లు దేవుని స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు, దేవారాత్రులు. సౌలులో ఆత్మ సంబంధమైన మనస్సు లేదు. దావీదు ఆత్మ సంబంధమైన మనస్సుకు ప్రతీక. నేనంట అలా సంఘంలో ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజల మీదకి తెలియకుండా ఒక దివ్యమైన ఆత్మ సంబంధమైన మనస్సును దేవుడు కుమ్మరిస్తాడు. ఏ తల్లి ప్రార్థిస్తాడో, ఏ దైవజనుడు ప్రార్థిస్తాడో, ఏ దైవజనురాలు సంఘంలో ప్రజల కొరకు ప్రార్థిస్తారో ఆ ప్రజల మీద దావీదుకు ఎలాంటి దివ్యమైన దైవికమైన మనస్సు ఉంటుందో ఆ మనస్సు ప్రజల మీద కుమ్మరించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ ప్రార్థనే లేకపోతే మన పిల్లలు సౌలు లాంటి వారిగా తయారైపోతారు. అయ్యా వినండి, ఆ ప్రార్థనే మన ఇంట్లో జరగకపోతే సౌలు దేవుని వాక్యానికి అవిధేయత చూపించినట్లుగా దేవుని మాటకు అవిధేయత చూపించేటువంటి పిల్లల తరం మన ఇంట్లో నుంచి బయలుదేరే ప్రమాదం ఉంటుంది. నా ప్రార్థన మన గృహాలలో నుండి సౌలు వంటి వారు బయలుదేరకూడదు, దావీదు లాంటి వారు బయలుదేరుదురుగాక. ఒకసారి చూడండి నా వైపు. ఒకానొక కాలములో పిల్లలను పెంచడం తేలికేమో కానీ అమ్మలారా నా వైపు చూడు. ఒక అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నాను, ఈ కాలంలో మన పిల్లల కొరకు మనం సరిగ్గా ప్రార్థన చేయకపోతే రేపు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తా, ఈడు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటిది నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని వాళ్ళ కోసం ఏడ్చే దినాలు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. నిన్న దైవ సేవకురాలు నాకు చెప్తూ ఉన్నారు, ఎవరో అక్క దగ్గరకు వచ్చి స్కూల్స్లో జరిగే విషయాలు ఎవరో చెప్పారట. 3వ తరగతి 5వ తరగతి చదివే చిన్న చిన్న స్కూల్స్లో ఆ పిల్లలు మాట్లాడుకునే మాటలట అపవిత్రమైన
నాకు ఆ మాటలు చెప్తూ ఉంటే అరే ఆ చిన్నపిల్లలకి ఎట్లా తెలిసింది ఈ సంగతి? అరే ఈ సంభాషణ వాళ్ళు మాట్లాడుకోవటానికి అసలు వీళ్ళకి ఎట్లా అర్థమైపోయింది? సరిగ్గా అప్పుడే నాకు ఒక దైవజనుడు వాట్సాప్ మెసేజ్ పంపించాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? ఓ తండ్రి తన కుమార్తెను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా కుమార్తెను ఒకడు పాడు చేశాడయ్యా, వాడి మీద కేసు పెట్టండి, వాడిని జైల్లో వేసి వాడికి మక్కలు ఎరగొట్టేసాడు, ఎదుగో నా కుమార్తెని వాడు ఇట్లా పాడు చేశాడయ్యా అని చెప్పి కేసు పెట్టమని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సిఐ వచ్చాడు, డిఎస్పి వచ్చాడు, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజమే ఆ పాప రేప్ చేయబడింది. కేసు పెట్టడానికి ఎట్లా కేసు పెట్టాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఎందుకో తెలుసా? అత్యాచారం చేయబడిన పాప వయసు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. అత్యాచారం చేసిన బాబు వయసు 7 సంవత్సరాలు. గుండెలు బాదుకునే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి దైవజనుడు సంఘ బిడ్డల కొరకు రోధించి ప్రార్థన చేయాల్సిన రోజుల్లో బ్రతుకుతున్నాం. ఈ అమ్మాయి తల్లిదండ్రులు అంటారట వాడి మీద కేసు బుక్ చేయండి అయ్యా. వాళ్ళు అంటారట చిన్నపిల్లల మీద కేసు బుక్ చేయకూడదయ్యా, చట్టం ఒప్పుకోదయ్యా. ఈలోపు డిఎస్పి అన్నాడట ఈ రాజ్యాంగం రాసి ఆ రోజుల్లో ఇంత చిన్న వయసులో కూడా పాపం చేస్తారన్న గ్రహింపు ఆ రోజుల్లో లేదయ్యా. ఇంత చిన్న వయసులో పిల్లలు చెడిపోతారు అన్న ప్రత్యక్షత వాళ్ళకి లేదయ్యా. అరే 5 సంవత్సరాల పాప ఏంటి, 7 సంవత్సరాల బాబేంటి? నిద్రమత్తులుగా ఉండే సమయం కాదు ఇది. సుఖాసక్తి కలిగి బ్రతికే దినాలు కాదు ఇవి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి అనుగ్రహించబడిన పిల్లల నిమిత్తమై ప్రసవేదన పడుతూ ప్రార్థన చేయాల్సిన దినాలు. ఏ ఇంట్లో తల్లి, తండ్రి, ఏ సంఘంలో దైవ సేవకులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ ప్రార్థన మూలంగా సౌలు ఆత్మ సంహరించబడుతుంది. సౌలు మీద నిలిచిన అవిధేయపు ఆత్మ ఆ కుటుంబంలో సంహరించబడి ఆ ఇంటిలో నుండి దావీదు ఆత్మ కలిగిన మనుషులను దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. అలాంటి ఆత్మ కలిగిన మనుషులు లేవనెత్తబడాలంటే ప్రతి కుటుంబంలో నుండి ప్రార్థించే తల్లులు లేవాలి, ప్రార్థించే తండ్రులు లేవాలి. రాత్రంతా నిద్ర చంపుకొని సమూయేలు ప్రవక్తలాగా ఏడ్చే తల్లులు సంఘాలలో నుంచి లేవాలి. ఎప్పుడు ప్రతి తల్లి, పిల్లలు కలిగిన ప్రతి తల్లి యేసయ్య చెప్పిన ఒక మాట విని భయపడాలి. యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడేటప్పుడు యెరూషలేము కుమార్తెలంతా వచ్చి యేసయ్యను చూసి ఏడుస్తున్నారు. అయ్యా నీ దెబ్బలు చూడలేకపోతున్నావు, అయ్యా నీ అవమానాలు చూడలేకపోతున్నావు, అయ్యా నీ నిందలు చూడలేకపోతున్నామని వారు గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంటే యేసయ్య అక్కడ ఒక మాట అంటారు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, చెప్పాలి మీకోసం మీ పిల్లలు. ఏమైందయ్యా మా పిల్లలు బాగానే ఉన్నారు కదా చిన్నపిల్లలు. యేసయ్య ఎక్కడంటారు ఒక కాలము రాబోతుంది, ఒక కాలం రాబోతుంది, ఆ కాలములో కనని గర్భమును పాలివని స్తన్యములను ధన్యములై ఉన్నాయని చెప్పుకునే రోజులు రాబోతున్నా. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. ఏది ధన్యం? కనని గర్భం ధన్యమా? ఎవరికైనా పిల్లలు లేకపోతే అయ్యో పాపం వాళ్ళకి పిల్లలు లేరంట అని అంటాం కదా, అయ్యో ఆ తల్లికి పిల్లలు లేరంట అని అంటాం కదా. కానీ యేసు ప్రభు అంటారు ఒక రోజు రాబోతుంది ఆ పిల్లలు లేని భార్య భర్తలే హాయిగా బ్రతుకుతున్నారా. ఈ పిల్లలుండి మనమే సుఖపడుతున్నాం. కొడుకట్ట, కూతురిట్ట, పెద్దోడట్ట, చిన్నోడిట్ట, పెద్దమ్మాయి అట్ట, చిన్నమ్మాయి ఇట్లని పిల్లలను కూర్చి తల్లిదండ్రులు ఏడ్చే దినాలు రాబోతున్నాయని దేవుని యొక్క లేఖనం రాయబడింది. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏర్పాటు చేయటం వెనుకున్న దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మన ఇళ్లల్లో నుంచి దావీదులు లేవనెత్తబడాలి, దేవుని హృదయానుసారమైన పిల్లలు లేవనెత్తబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే పిల్లలు లేవనెత్తబడాలి, దేవుని హృదయపు వాంఛ నెరవేర్చే పిల్లలు యేసు నామములో లేవనెత్తబడాలి.
దేవుడనే ప్రపంచంలో బ్రతికే ఆ దైవికమైన మనసు కలిగిన పిల్లలు యేసు నామములో లేవనెత్తబడాలి. ఈ దావీదు ఎవరి ప్రార్థన మూలంగా లేవనెత్తబడ్డాడు? చెప్పాలి. ఎవరి ప్రార్థన మూలంగా? ఒకవేళ ఆ రాత్రి సమూయేలే గనక ప్రార్థన చేయకపోతే దావీదు ఎక్కడ? ఆ రాత్రే గనక సమూయేలు దేవుని సన్నిధిలో మొరపెట్టకపోతే దావీదు పరిస్థితి ఏమైపోయేది? అసలు బైబిల్ చరిత్ర అంతట్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ దావీదు యొక్క వ్యక్తిత్వం యునిక్. అతన్ని లాంటివాడు మరొకడు లేడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాడు. అసలు ఆ దావీదు యొక్క మనసు ఎలాంటిదో మీకు ఒక 2 మాటలు చెప్తాను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు దావీదుకి. దావీదా, నీకు ఏ వరం కావాలో కోరుకో, అడిగింది నీకు ఇచ్చేస్తా. లేదు అన్ను, రాదు అన్ను, నీకేం కావాలో కోరుకో, బంపర్ ఆఫర్. ఏ వరం కావాలో కోరుకో, నీకు ఇస్తా. రమేష్ చూడు, నేను సెక్యూరిటీ ఆఫీసర్ కావాలి, రైట్, నీకేం కావాలో కోరుకో. రాజ్యం విస్తరించాలా? విస్తరింపజేస్తా. శత్రువు ప్రాణం నీ చేతిలో పెట్టాలా? నీ చేతిలో పెడతా. వెండి బంగారాలు కావాలా? ఇస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఏది నీకు కావాలో కోరుకో అన్నాడు. దావీదు అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసించాలని నేను కోరుకుంటున్నానయ్యా. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నావు? చెప్పాలమ్మా, ఏం కోరుకుంటున్నావు? నేను ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా, జీవితకాలమంతా నీ మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నానయ్యా, దాన్ని నాకు భాగ్యంగా దయచేయ్యా అంటాడు. కొంతమందికి ఆదివారం ప్రార్థనకు రావటమే భారం. వారంలో 2 గంటలు, ఆ 2 గంటలో అర్ధగంట సెన్సారు. 6:30కు ప్రార్థన అయితే భక్తుడు 7ంటికి వస్తాడు. కారణం ఏంటి? ఆ దైవికమైన మనసు లేక. ఆలోచించండి, ఎందుకు? కారణం ఏంటి? ఆ దైవికమైనటువంటి మనసు లేక. దావీదా, నువ్వు ఒక శనివారమే మందిరంలో ఉండాలని కోరుకుంటున్నావు, ఒక 2 గంటలు? నో. వారంలో ఒక 2 రోజులు, లేదు ఇలా ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఆ తమ్ముడు ఎట్ట చూస్తున్నాడంటే, మీరు అర్జెంటుగా వదిలేస్తే మేము పోతామన్నా. ఎవరు అట్లా లేరు. ఆ ఆసక్తే మిమ్మల్ని దేవుని మందిరానికి తీసుకొచ్చింది. మీ ముఖాలు చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అసలు మీరు ప్రతి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకు పెట్టట్లా అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. పోయాస నీకుందా లేదా? పెద్దగా చెప్పు. ఖచ్చితంగా మీ ముఖాలు చూస్తూ ఉంటే శరీరం బలహీనమే. శరీరం ఇప్పుడు మేము నడిపించేవాళ్ళం కాబట్టి సో తెలియని కృప అభిషేకం దేవుడు ఇస్తారు. శరీరం బలహీనమే. మీ గుండెల్లో మాత్రం ఈ ఆల్ నైట్ ప్రేయర్ పగలు కూడా అట్లా కంటిన్యూ చేసి రేపు రాత్రి దాకా కూడా కొనసాగిస్తే పోయింది కదా. స్కూల్ లేదు కదా. చాలేసానా? ఎందుకో తెలుసా? మనం అందరం ఎవరు అంటే యేసయ్య సన్నిధిలో ఉన్న సంతోషాన్ని రుచి చూసినటువంటి బిడ్డలం. ఆయన సన్నిధిలో దొరికే సంతోషం ప్రపంచంలో మీరు చెప్పాలని ఆపాను. ఆయన సన్నిధిలో దొరికే సంతోషం ప్రపంచంలో మరలానమ్మా, ఆయన సన్నిధిలో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడా. అది ఎరిగి అంటాడు, నీకేం కావాలి నాయన అంటే, అయ్యా శనివారం ఒక్కరోజు వచ్చిపోతున్నాను, అది ఒక 2 గంటలు ఆరాధన చేసుకుని నాకు తృప్తి లేదయ్యా. నా బ్రతుకు దినములన్నిట నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నానయ్యా, ఆ భాగ్యం దయచేయ్యా అంటాడు. మరొకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అతని కలిగిన దైవికమైన మనస్సు అంటే దేవుడనే ప్రపంచం తప్పితే మరొక ప్రపంచం ఆయనకి లేదు. ప్రైజ్ ది లార్డ్. మరొక ప్రపంచం లేదు. ప్రైజ్ ది లార్డ్. మరొక సందర్భంలో దేవుడు ప్రత్యక్షమై అంటాడు. ఏమంటాడు? దావీదా, నీకేమైనా ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో అంటే అక్కడ అంటాడు, యెహోవా నీవు దేవుడవు గనుక నీ మాట తెలీదా? మాట నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం,
నువ్వు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తావయ్యా. ఇదిగో నిన్ను అడుగుతున్నా, అడుగు దావీదా, నీకు ఇస్తా. నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నేనంటా మీరు చప్పట్లు కొట్టి ఉండొచ్చు, కానీ ఎవడు అడుగుతాడండి ఇట్టాటి? ఎవడు అడుగుతాడు ఇట్టాటి? నేను ఎప్పుడు చెప్తా కదా, ఎవరు ప్రార్థనలో మోకరించిన చెప్పాలి మీరు, ఆశీర్వదించు దించు దించు, అదే దిగి సావదాం. వింటున్నారా? దించు 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 దించు. మనం దించంటాం, వాళ్ళు కూడా దిగు నాదా. ఏం పెద్ద తేడా లేదు. తప్ప నేను అంటలా. ఏదైనా భౌతిక సంబంధమైందైనా ఆత్మ సంబంధమైందైనా మనం అడిగేది ఎవరిని? యేసయ్యనే. కానీ దావీదు మనసు చూడండి, దావీదు బ్రతుకు కాలం అంతా దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేనొక్కడిని నీ సన్నిధిలో బ్రతుకుతున్నా, నాకు తృప్తి లేదయ్యా. నేనొక్కడిని నీతో బ్రతుకుతున్నా, నాకు తృప్తి లేదయ్యా. ఎందుకో నా మీద ఉన్న భక్తి నా పిల్లల్లో కనపట్టలేదయ్యా, నా కుటుంబంలో కనపట్టలేదయ్యా. అందుకని అంటాడు, నేనును నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఇప్పుడు నేను అడుగుతా, అయ్యా దావీదు మీదకి అలాంటి మనసు ఎందుకు దిగొచ్చింది? ఒక రాత్రి అంతా సమూయేలు చేసిన ప్రార్థన, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తులను దేశంలో నుంచి దేవుడు లేవనెత్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆఖరిగా దావీదు ఎంతటి వాడై అంటే, బైబిల్లో మనం చూస్తాం, దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కులా, పెద్దగా చెప్పాలమ్మా, మీకు అంత బైబిల్ తెలుసు అందుకనే, నలుదిక్కులా, మరోసారి, దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కులా, తమ్ముడు మెదక్కు, నలుదిక్కులా నెమ్మది కలుగు చేశాడు. నలుదిక్కులా దేవుడు నెమ్మది కలుగు చేసిన తర్వాత ప్రవక్తను పిలిచి అడుగుతాడు. ఏమని పిలిచి అడుగుతాడంటే, అయ్యా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న నేనేమో దేవదారు కర్రతో చేయబడిన గృహంలో బ్రతుకుతున్నా, నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చిన దేవుడేమో డేరాల మధ్యలో బ్రతుకుతున్నాడయ్యా. నాకు బాధగా ఉంది, నాకెందుకు ఇది నచ్చల. ఏమండే, దేవుని మేలు పొందుకున్న నేనేమో ఈ స్థితిలో ఉన్నా, నాకు ఈ స్థితి కలుగు చేసిన దేవుడేమో ఇక్కడున్నాడు. మరి ఇంతకేమంటావు? దేవునికి బంగారంతో సువర్ణ దేవాలయం ఒకటి కట్టాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి తల్లి. అంటే దావీదు దేవుని దగ్గరికి వచ్చి తన వలన దేవునికి ఏం కావాలో, దేవుని అవసరత ఏంటో ఎరిగినటువంటి వాడు దావీదు. ఒకటే మాట చెప్తాను, ఇలాంటి దైవికమైన మనస్సు కలిగిన ఒక వ్యక్తి ఆ దేశంలో నుంచి ఉద్భవించడానికి కలిగిన ప్రబలమైన కారణం ఏంటంటే, ఆ రాత్రి సమూయేలు చేసినటువంటి ప్రార్థన. ఈ వాక్యం వింటుండగా తల్లి నా తట్టు చూసి, ఈ వాక్యం వింటుండగా నా గర్భాన పుట్టిన పిల్లలు కూడా ఈ తరపు దావీదు వంటి వారిగా మారాలయ్యా. ఈ తరపు దావీదు లాంటి అభిషేకం నా పిల్లల మీద కుమ్మరించబడాలయ్యా. వాక్య ప్రామాణిక ప్రకారంగా బ్రతికే వారిగా వారిని బలపరిచయ్యా. అలాంటి బిడ్డలనుగా దేవుడు మార్చునుగాక. అలాంటి బిడ్డలుగా మన బిడ్డలను దేవుడు బలపరుచునుగాక. ఒకదానికి సమాధానం దొరికింది. ఒక ఆయన కోపం వస్తే రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎవరు ఆయన? మీకు కూడా కోపం వస్తే ఏం చేస్తారు? పెట్టే బేడ చదువుకొని పుట్టింటికి వెళ్ళకండి. ఇంకా సరేనా? మీ అమ్మ వాళ్ళకు ఫోన్ చేయకండి, తల్లి కొంపలు కొల్లేరు చేయకండి. అయ్యా వినండి, మీ కోపం వస్తే ఏం చేస్తారు? చేతికి పని చెప్తారా? చేతికి పని చెప్తే ఇక ఆ తర్వాత, అందుకని అయ్యా పురుషులారా వినండి, దేవుడు మాట్లాడుతుంటాడు, పురుషులు పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటాడు. ఏమన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? చేతులెత్తి ప్రార్థన చేయండి అని అంటే బాగానే ఉండేది. దాని ముందు ఇంకొక మాట అంటాడు, పరిశుద్ధమైన చేతులు. అంటే ఆ చేతులు పరిశుద్ధం కాదమ్మా, భార్యను కొట్టే చేతులు ఉండకూడదురా నాయన,
నువ్వు భార్యను కొట్టి చేతులెత్తి స్తోత్రం 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 అంటే దేవుడు అంటాడు షటప్ ఎవరు మౌత్ అంటాడంట. ఈ చేతితో భార్యను కొట్టి అదే చేతులతో స్తోత్రం అంటే కుదరదు. సరే, ఏదేమైనా ఆ రాత్రి సమూయేలు చేసిన ప్రార్థన ఆ దేశంలో నుంచి దావీదును లేవనెత్తింది. ఇంకా చెప్పుకుంటూ రావాలంటే ఆ దావీదు వంశావళిలో నుండి మానవ హృదయాలను దేవుని మందిరాలుగా మార్చే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి ఉద్భవించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. సో అతనికి కోపం వచ్చినప్పుడు రాత్రి అంతా ఏం చేశాడు? అలాంటి మనసు దేవుడు మనకు కూడా దయచేయును గాక. దేవుని భారాన్ని మనం ఎరిగి బ్రతుకుదుం గాక. మన వలన దేవునికి ఏం కావాలో ఆయన అవసరత మనం ఎరుగుదుం గాక. రెండవది, ఒక ఆత్మీయుడి కొరకు ఒక అన్యుడు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఎవరక్క? క్రిస్టఫర్ అక్క. రైట్. దర్యావేషిది ఎక్క మీ పాలకులు పక్కన ఏంటి? కాదు కదా. రైట్. దర్యావేష్ దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. చూడండి ఆ మాట. ఆరో అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి అందరూ చూడండి. ఇది ధ్యానించి జస్ట్ ఒక 10 minutes టీ బ్రేక్ ఉంటుంది. 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనస్సును దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. 15 ప్రయత్నము చేసెను. 15వ వచనం చదువుచనా? అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. అతనికి చప్పట్లు కొడతారు రాజుకు. ఒకసారి గమనించండి. దానియేలు సింహాల బోన్లో పడ్డాడని తనకు తెలిస్తే ఆ రాత్రి నిద్రపోల. ఆ రాత్రి అంతా నాట్యాలు ఆపేశాడు. ఆ రాత్రి అంతా ఏం చేశాడట? ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఉపవాసం యొక్క శక్తి ఒక అన్యుడికి తెలిసింది, కానీ దేవుని పిల్లలు కొన్నిసార్లు తెలియట్లా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అన్యుడు గుర్తించాడు, కానీ దేవుని పిల్లలు గుర్తించలేనటువంటి పరిస్థితి. దానియేలు ఆ రాత్రి ఆ సాయం సంధ్య వేళ సింహాల బోన్లో వేయబడ్డాడు. ఆ రాత్రంతా నాట్యం ఆపేశాడు, భోజనం ఆపేశాడు, ఉపవాసాన్ని చాటించాడు. ఆ రాత్రంతా నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ దానియేలు విడిపించబడాలి, ఈ దానియేలు విడిపించబడాలి, ఈ దానియేలు విడిపించబడాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అతడు చేసిన ప్రార్థన ఏం చేసిందో చెప్పే ముందు దానియేలు సంగతి ఒక్క మాట చెప్తాను.
దానియేలు సింహాల బోనులో వేయబడటానికి కారణం, దానియేలు ఏమైనా తప్పు చేశాడా? అతనిలో ఏదైనా తప్పు కనిపెడదామని వాళ్ళు ప్రయత్నం చేసినా ఎంత తప్పు కూడా అతనిలో వారు కనుగొనలేకపోయారు. అతనిలో తప్పు ఏదైనా ఉన్నదంటే, వాళ్ళ భాషలో తప్పు ఏదైనా ఉందంటే ఆ తప్పేంటో చెప్పమంటారా? ప్రాణం కంటే ప్రార్థనను ఎక్కువ ప్రేమించాడు. తెలుగులోనే చెప్పాను రా తల్లి. అమ్మ బాలక్క ఏం ప్రేమించాడు? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ. నీ ప్రాణం తీసేస్తా ప్రార్థన చేసావంటే, తీసేసుకుంటే తీసేసుకునే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. తన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు దానియేలు. ప్రార్థనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఈ దానియేలు బ్రతుకులో ఒక భయంకరమైనటువంటి కుదుపు. ఏంటా కుదుపు? సింహాల బోనులో వేయబడ్డాడు. దైవజన్మ, చాలాసార్లు దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మన మంచి ప్రార్థనా పరులుగానే బ్రతుకుతాం. కొన్నిసార్లు సింహాల బోను లాంటి సమస్యను దేవుడు తన చిత్తానుసారంగా మనకు అనుమతిస్తాడు. మరొకసారి మాట చెప్తాను, మన ప్రార్థనా పరులుగానే బ్రతుకుతాం. దేవుడు 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 అనే పిచ్చి ప్రేమతో దేవుని సన్నిధిలో మనం జీవిస్తాం. భక్తి జీవితంలో లోకస్తులతో పోల్చుకుంటే, శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే నో డౌట్ మన నీతి అధికంగానే ఉంటుంది. ఇంత మంచి భక్తి జీవితం దానియేలు చేసిన, దానియేలు సింహాల బోనుకి ఎట్లా అప్పగించబడ్డాడో, మన ఒక్కొక్కరి జీవితంలో సింహాల బోను లాంటి సమస్యకు కొన్నిసార్లు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. దేవుడు ఎంత విచిత్రమైనడో తెలుసా? సింహాల బోన్లో పడిందాకా సైలెంట్గానే ఉంటాడు, అగ్ని మంటల్లో పడిందాకా సైలెంట్గానే ఉంటాడు. ఆయన ఎంత పరాక్రమవంతుడో పడిన తర్వాత తన పరాక్రమాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాల బోను లాంటి సమస్యకు దేవుడు అప్పగిస్తాడు. అది నా ఎవరి జీవితంలోనైనా. ఒకటి నమ్మండి, క్రైస్తవ జీవితం ఒక అరణ్య యాత్ర. ఆమెన్. మరోసారి, క్రైస్తవ జీవితం ఒక అరణ్య యాత్ర. ఆమెన్. ఏంటి అరణ్య యాత్ర? ఇశ్రాయేలు ప్రజలు 10 రకాలైన అద్భుతాల ద్వారా ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. మోషే అట్లా కర్ర పైకెత్తాడో లేదో, ఏదో గ్రాఫిక్స్లో చూసినట్లుగా సముద్రం పెద్దగా సముద్రం కింద దారి సిమెంట్ రోడ్ అయిపోయింది. బురద లేదు, మొత్తం సిమెంట్ రోడ్ అయిపోయింది. ఈ భీకరమైన కార్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు ఏమని పాట పాడారో తెలుసా? యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడో, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడో, నీ ఒక్కడివే అద్భుత కార్యాలు చేయగలిగిన వాడవని తల్లి మిరియామి, మోషే, అహరోను గాన ప్రతిగానాలు చేసుకుంటా నాట్యమాడుతూ వెళ్ళారు. నేనంటా ఎంత గొప్ప అద్భుతం జరిగింది. నేనంటాను, ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చీల్చాడో, నీ బ్రతుకులో నిన్ను ముంచే ఎన్నో సమస్యలను దేవుడు 2 పాయలుగా చీలుస్తూ వచ్చాడు. గట్టిగా ఆమెన్. అవునా కాదా? ఎన్నో సమస్యలు నీ బ్రతుకులో ఎదురయ్యాయి, ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆ సమస్య ఎదురైనప్పుడు నీ మనసులో ఏమనుకున్నావో తెలుసు? ప్రభా, ఇది నన్ను మింగేస్తుందేమో, ప్రభా నిన్ను నమ్ముకున్నా అన్ని ప్రజల మధ్యలో అవమానం అయిపోద్దేమో, ప్రభా ఎలా అని కలవరపడుతున్న దినాల్లో సమస్య కళ్ళ ముందుంది, మరో క్షణంలో ఇక నువ్వు మునిగిపోతావని అనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన తన బాహువును చాపి సమస్యలను 2గా చీల్చి ఒక వింతైన రీతిలో దేవుడు నిన్ను నడిపించాడు. ఎంత అద్భుతం జరిగింది కదా. చెప్పండి, ఏమని పాట పాడారు? యెహోవా వేల్పులలో, తమ్ముడు ఆ పాట పాడు, పరిశుద్ధతలో మహనీయుడని ఒకసారి అందుకో. రైట్. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? తర్వాత మాట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, నీ ఒక్కడివే అద్భుత కార్యాలు చేయగలిగిన వాడివి. పాట. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. చప్పట్లో. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు మరోసారి
బిడ్డలు కూడా. పరిశుద్ధతలో మహనీయుడవు, చేతులెత్తి చప్పట్లు కొడదాం. నీ వంటి దేవుడు జగమున లేడు. మరోసారి పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. మరోసారి పరిశుద్ధతలో మహనీయుడవు, జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. ఆమేన్ అని పాట పాడారు. ఎర్ర సముద్రం దాటారో లేదో త్రాగటానికి నీళ్లు లేవు. నీళ్ళ కోసం 3 రోజులు అల్లాడిపోయారు. ఎంత అద్భుతం జరిగింది. అలా స్తుతించి దాటుకుంటా వచ్చారో లేదో తాగటానికి నీళ్లు లేవు. అంత దూరాన్ని నీళ్లు కనపడ్డాయి. అమ్మయ్య, 3 రోజుల తర్వాత అమ్మయ్య నీళ్లు కనపడ్డాయి అని తాగుదాం అనుకునే లోపు చెప్పాలి అద్భుతం జరిగింది, నిజమే. అద్భుతంతో పాటు చేదు ఎదురైంది కూడా నిజమే. ఇంకో మాట చెప్పమంటారా? చేదు ఎదురైంది ఎంత నిజమో ఆ చేదును విరగొట్టే చెట్టును ప్రక్కనే పెట్టాడు అనేది కూడా అంతే నిజం. ప్రైజ్ ది లార్డ్. ఆ కొమ్మను విరిచారు, నీళ్ళల్లో వేశారు. ఆ నీళ్లు మినరల్ వాటర్ అయిపోయినాయి, టాటా వాటర్ అయిపోయినాయి, మొత్తం ప్యూరిఫైడ్ వాటర్ అయిపోయినాయి. రైట్, ఇంకొంచెం ముందుకెళ్ళారు, మరలా నీళ్లు దొరకలా. ఆడ బండ కనపడింది, ఇక్కడ దొరికినట్టే అనుకున్నారు. అద్భుతం చూడండి, బోర్ వేయలేదు, డ్రిల్లింగ్ మెషిన్ వేయలేదు, కర్ర పట్టుకొని అట్లా కొట్టాడండి. లక్షల మంది దాహాన్ని తీర్చే నీటి ఓట బండలో నుంచి బయలుదేరింది. దైవజనమ, మీతో ఈ మాట చెప్తాను, ఇది అరణ్య యాత్ర. ఒకటి నమ్ము, క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు నష్టాన్ని తీసుకురా. కష్టాలు వస్తాయి, కొన్ని ఆపదలు వస్తాయి, కొన్ని అపాయాలు వస్తాయి. ఆపద నీ బ్రతుకులో ఎదురైందంటే ఆ ఆపదను విరగొట్టే మార్గాన్ని కూడా దేవుడు ప్రక్కనే సిద్ధపరిచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఈ మారా పక్కనే దేవుడు ఏముంచాడు? దాన్ని మధురాన్ని ఉంచాడా? ఎవరా మనిషి? ఇక ఏది పడితే చెప్తే అట్ట. మారా నుంచాడు, మారా ప్రక్కనే ఉంచాడు. ఆ చేదును విరగొట్టే చెట్టును కూడా దేవుడు ఉంచాడు. దైవజనమ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు ఏ చేదు అనుభవిస్తున్నా నమ్ము, ఆ చేదును విరగొట్టే చెట్టును కూడా దేవుడు ప్రక్కనే ఉంచాడు. ఈరోజు నీకు కనపడకపోవచ్చు, ఒకనొక రోజు తప్పకుండా నీ కళ్ళకు కనబడుతుంది. నువ్వు చూస్తావు, ప్రభుని స్తుతిస్తావు. రైట్, ఆమెన్. సరే, ఏదేమైనా కానీ దేవుడు కూడా ఎలాంటి విచిత్రమైన అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడంటే, సింహాల బోనులో వేయబడే ఆఖరి క్షణాల్లో కాపాడలా, అగ్ని మంటల్లో వేయబోయి ఆఖరి క్షణాల్లో కాపాడలా. అగ్ని మంటల్లో పడిన దాకా తమాషా చూస్తున్నట్టుగానే ఉన్నాడు. కానీ అద్భుతం, దానియేలు ఆ సింహాల బోన్లో పడిన తర్వాత ఈ అన్యుడైనటువంటి రాజు ఒక ఆత్మీయుడి కోసం రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. నేనంట, ఒక ఆత్మీయుడి కొరకు అన్యుడే అంత ప్రార్థన చేస్తూ ఉంటే, బంధకాల మధ్యలో బ్రతుకుతున్న మన ఆత్మీయుల కోసం, ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం ఇంకెంత ప్రార్థన చేయాలి దేవుని దగ్గర? ఆ రాత్రి తను భోజనం చేయలేదట, రాజభోజనం తనది. ఆ రాత్రి నిద్రపోలేదట. దానియేలు కోసం ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో పెనుగులాడాడట. దైవజనమా, మరలా ఈ మాట చెప్తాను, ఒక అన్యుడే ఒక ఆత్మీయుడి కోసం అంత ఆరాటపడితే, ఆత్మీయులని పిలువబడుతున్న మన జీవితంలో ఆత్మీయులుగా ఒకప్పుడు బ్రతికిన పిల్లలు దారి తప్పి బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆత్మీయులుగా బ్రతుకుతున్న విశ్వాసుల్లో కొంతమంది బంధకాల్లో చిక్కుకున్నప్పుడు మనం ఎలా సుఖంగా నిద్రపోగలుగుతున్నాము అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఒక అన్యుడికి ఇంత హృదయ భారం ఉంటే
యేసయ్య రక్తంతో విమోచించబడిన నీకు నాకు సేవకులుగా మాకు ఇంకెంత హృదయ భారం ఉండాలి. ఒకరోజు దైవజనులు సిద్దిపేట ప్రకాశయ్య గారు ఇక్కడ వాక్యం చెప్తూ ఒక మాట నా గుండెలను అట్లా పిండేసింది. ఓ మంచి భక్తి కలిగిన క్రైస్తవ తల్లి, ఆ తల్లిని ప్రేమించి ఇచ్చిన కొడుకు చిన్నప్పటి నుంచి దేవునిలో పెరిగాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కాస్త దారి తప్పాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. లోకాన్ని ప్రేమించాడు. మొత్తానికి నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడయ్యాడు. ఆ తల్లి తినట్లేదట, అమ్మ తినట్లేదు, కంటారా నిద్రపోవట్లేదట. రోజు రోజుకు ఇట్లా శవంలాగా ఎండిపోతుందట. కొడుకు వచ్చి అడిగాడట, మమ్మీ మన ఇంట్లో ఏం కొదువైంది మమ్మీ, నువ్వు అన్నం తింటలేదు, ఎందుకు మమ్మీ నువ్వు కంటారా నిద్రపోవట్లేదు, కడుపు నిండా తింటలేదు, కారణం ఏంటి మమ్మీ అంటే తల్లి ఏడుస్తా కళ్ళెమని నీళ్ళు పెట్టుకున్నదట, ఇంట్లో శవాన్ని పెట్టుకొని నేను ఎట్లా నిద్రపోయేదిరా. ఎవరు చచ్చిపోయారు మమ్మీ ఇంట్లో? అరే ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఎట్లా కడుపు నిండా తినేదిరా నేను, ఇంట్లో శవాన్ని పెట్టుకొని కంటారా నేను ఎట్లా నిద్రపోయేది. ఈ అబ్బాయికి అర్థం కాక, ఎవరు మమ్మీ ఆ శవం, చచ్చినోడు ఎవరు మమ్మీ? ఆ చచ్చినోడు ఎవరో కాదురా నువ్వే. ఆ చచ్చినోడు ఎవరో కాదురా నీవే. నేను ఎట్లా చచ్చినోడి మమ్మీ? పాపము చేత అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా లేఖనం అంటుంది కదా, పాపం చేసే ప్రతివాడు నా దృష్టిలో చచ్చిన వాడే. దేవుడు లేని ప్రతివాడు చచ్చిన వాడే. నువ్వు ఒకప్పుడు దేవునిలో బ్రతికి ఇప్పుడు త్రాగుబోతు అయ్యావు. ఒకప్పుడు దేవునిలో బ్రతికి ఇప్పుడు లోకాన్ని స్నేహించిన వాడివి అయ్యావు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు. నా దృష్టికి ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంట్లో శవం తిరిగినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇది ఆత్మీయ మనస్సు అంటే. ఒక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన తండ్రి, ఒక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన తల్లి ఎలా ఉంటుంది అనేదానికి ఆ తల్లి నిలువుటద్దాం. నాకు ఆ మాట విన్న తర్వాత నా గుండెల్లో ఓ రకంగా నాకు కలిగిన సిగ్గేంటో తెలుసా? మరి నా బిడ్డల్లో కొంతమంది దేవుని సంతోషపరిచేటట్టుగా బ్రతకపోతూ ఉంటే వాళ్ళని చూసి నేను ఏడ్చింది ఎంత. ఒక ప్రశ్న నాలో ప్రారంభమైంది. చుట్టూతా తిరిగేవన్నీ శవాలేగా, ఇవన్నీ శవాలేగా. అట్లాగా నడు చూసి భయపడేరు కాక, శవమే అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడి శవమే. చుట్టూతా శవాలను పెట్టుకొని మనం ఎట్లా నిద్రపోతాం? అరే ఒక అన్యుడు, ఒక ఆత్మీయుడు చెరసాల్లో ఉంటే ఆ రాత్రి అంతా పెనుగులాడాడు. ఇంతమంది సాతాను బంధకాల్లో చిక్కుబడి సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతా ఉంటే, క్రైస్తవ జనమా నువ్వు కడుపు నిండా దీన్ని కంటారా నిద్రపోతున్నావు అంటే మన ఆత్మీయత ఎక్కడా? మన ఆత్మీయత ఎక్కడా? లేవాలి. దర్యావేషు లాంటి వాళ్ళు లేచుదురుగాక. సంఘంలో దేవుడు బలపరిచే నెలకొక సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రభు ఏర్పాటు చేయునుగాక. మీ ఉత్సాహమే దానికి ప్రత్యుత్తరం తెలియజేస్తుంది. చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. అవకాశం ఉంటే సెలవు వచ్చినప్పుడు అలా పెట్టుకుందాం. దేవుడు బలపరుచును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు ఆ రాత్రి విచిత్రం చూడండి. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో చెప్తా. వాస్తవంగా ఆ వీడియో ఒకసారి చూపిస్తాను. బోనులో సింహాలు బోన్లు అవతలు ఉన్నాయి. మాంసం అట్లా ఇసరక మునిపి ఏం చేస్తాయి అవి? పెద్దగా చెప్పాలా? అట్లా ఎగిరి పట్టుకుని తినేస్తాయి. విచిత్రం ఏంటంటే దానియేలుని అట్లా ఇసిరేస్తే అద్భుతం. ఆ రాత్రి సింహాలు కూడా ఉపవాస ప్రార్థన చేశాయి. నేనంట అసలు అటు డిక్షనరీలో ఉపవాసమే ఉండదు. ఉపవాసం వాటి ఒంటికే పట్టదు. అవి ఎందుకు ఉపవాసం ఉన్నాయో తెలుసా? దర్యావేషం మీద ఉన్న ఆత్మ సింహాల బోన్లకు దిగొచ్చిందంతే. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన మీద ఉన్న ఆత్మ మన చుట్టూతో ఉన్న ప్రజల మీదకి దిగి వస్తుంది.
నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీదకి దిగొస్తుంది. నీ మీద ఉన్న ఆత్మ నీ కుమారుల మీదకి దిగొస్తుంది. దైవజనుల మీద ఉన్న ఆత్మ విశ్వాసుల మీదకి దిగొస్తుంది. దైవ సేవకురాల మీద ఉన్న ఆత్మ విశ్వాసుల మీదకి దిగొస్తుంది. విచిత్రం, రాజభవనంలో రాజు అక్కడ ఉపవాసం ఉంటే ఆయన రాజ్యానికి రాజు. మరి సింహం ఇది కూడా రాజేగా. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అంటారు చూసారా. ఈ సింహం ఏం చేసే, సింహం కాదు సింహాలు, సింహం కాదు సింహాలు. అరేరేరే మనుషులకు రాజు ఉపవాసం ఉన్నాడు కదా, మాది కూడా అదే క్యాటర్ కదా అని ఆ రాత్రి అంతా అవి ఉపవాసం ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. తెల్లారిన తర్వాత ఏం జరిగిందో బైబిల్లో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా రాకమునిపే, అడుగు భాగమునకు రాకమునిపే, రాకమునిపే సింహముల పాలైరి. అబ్బా ఏమండి, ఇప్పుడు 2 రోజులు ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనం 3వ రోజు మన తిండి ఎట్టుంటుంది అన్న చెప్పాలి. సల్మాన్ గారు 2 రోజులు ఉపవాసం ఉన్నారు, 3వ రోజు తినేటప్పుడు ఎట్ట తింటామో తెలుసా? సంవత్సరాల తరబడి తిన్నోడులాగా. ఏమండి, ఇక ఫుల్ బ్యాటింగే. ఒక్క రాత్రి ఉపవాసం ఉన్నాయో లేవనండి, అట్లా ఇసిరేయటం ఆలస్యం అంటే అడుగు బాగాన పడి పడక మునిపే. ఒకసారి ఆ వీడియో చూడండి. వాస్తవంగా సింహాలు దానియేలుని అట్లా తినాలి. కానీ అద్భుతం తెలుసా, సింహాలకున్న సహజ సిద్ధమైన స్వభావాన్ని మార్చింది ఆ రాత్రి వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన. మరొకసారి ఈ మాట చెప్పంటారా? సింహాలకున్న సహజ సిద్ధమైన స్వాభావిక స్వభావాన్ని మార్చేసింది ఆ రాత్రి. నా వైపు చూడు. ఒకవేళ కడుపును పుట్టిన పిల్లలను వీడి స్వభావమే ఇంతరా, వీడు మారడరా. కొన్నిసార్లు మీరు అంటారు, అంతా వాళ్ళు అయ్యే బుద్ధులే, మరి ఆడు నీ కూడా పుట్టాడు కదమ్మా. కొన్నిసార్లు అంటారు, అంతా వాళ్ళ నాయనమ్మ బుద్ధులే, వాళ్ళ తాతయ్య బుద్ధులే. కొన్నిసార్లు అంటారు, అంతా వాళ్ళ అమ్మ బుద్ధులే. కొన్ని బుద్ధులు స్వాభావికంగా వస్తాయి. కానీ అద్భుతం ఏంటో తెలుసా? సహజ సిద్ధంగా స్వాభావికంగా వచ్చిన వ్యక్తిత్వాన్ని కూడా ఉపవాస ప్రార్థన మార్చగలదు. ఆమేన్. ఉపవాస ప్రార్థన. అరే, సింహం స్వభావం మారటం ఏంటంటే, సింహం స్వభావం మారటం ఏంటి? నేనంట, నీవు ఆరాధించే దేవుడు సింహాల స్వభావం ఏంటి, మనుషుల స్వభావం ఏంటి, క్రూరత్వం కలిగిన దేని స్వభావాన్ని ఆయన మార్చుటకు ఆయన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఏలియాకి ఆహారాన్ని వేడితో పంపించాడు. కాకులది పెట్టే బుద్ధి, మన చేతిలో ఉన్నది లాక్కొని పోయే బుద్ధి. ఆ కాకినే మార్చింది దేవుడు. ఏమంటే మన చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళటం దాని బుద్ధి, దాని స్వభావాన్నే మార్చినవాడు. సింహానికి క్రూరత్వం అనేది సహజ సిద్ధమైన స్వభావం. కానీ అద్భుతం ఏంటంటే, సింహాల బోనులో దానియేలు పడక మునిపే అసలు ఎట్లా తినాల్సింది, ఎందుకు తినలేదు చూడండి ఒకసారి. అటు అరిపింటే మనకు బీపీ వచ్చేటట్టుంది. ఇక చాలునైనా ఆపు. బెన్నీ,
ఎక్కడికో పోయినట్టుంది మనసు. రైట్, ఇది దాని ఒరిజినల్ క్యారెక్టర్, అది సహజ సిద్ధంగా దాని స్వభావం. సహజ సిద్ధమైన స్వభావాలను కూడా మార్చగలిగింది సంపూర్ణ రాత్రి ప్రార్థన. సంపూర్ణ రాత్రి ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన అలాంటి భీకరమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎవడు నాశనాన్ని కోరుకున్నాడు వాడు నాశనం అయిపోయాడు అంతే. ఆ తర్వాత దానియేలుకు ప్రతిగా దానియేలు మీద ఎవరెవరైతే నిందలు మోపారో ఆ నిందలు మోపిన ఒక్కడిని వేసారా టోటల్ ఫ్యామిలీనా? ఒకసారి చూడండి అన్నమాట. నాతో కలిసి, రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నిందలు మోపిన ఆ మనుషులను వారిని తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను. ఇది ఒక ఫ్యామిలీయా చాలా ఫ్యామిలీసా? చెప్పాలి. వీళ్ళందరినీ తినేసినాయి అంటే ఆ సింహాలు ఎంత ఆకలితో ఉన్నాయో, ఎన్ని సింహాలు ఉన్నాయో చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగు భాగమునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితం ఇక ఎముకలు దాకా వచ్చినాయి అంటే మాంసం సరిపోలేదు వాటికి పాపం. అంటే అంత ఆకలితో ఉన్న మరి దానియేలుని ఎందుకు తినలా? దేవుని బిడ్డలారా, నీ మీదకి ఎవరైనా సింహాల లాంటి మనుషులు లేస్తూ ఉంటే, సింహాల లాంటి వ్యక్తులు మన సాత్వికాన్ని చూసి ఇది చేతగాని తనంగా ఎంచి నోరు పెద్దది చేసుకొని సింహాల్లాగా గాండ్రిస్తూ ఉంటే, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఆ సింహాల నోళ్లను దేవుడు మోయించునుగాక. దేవుడు మోయించునుగాక. మనం ఇలాగే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటా ఉంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఏ సింహాలు లేస్తున్నాయో యేసు నామం పేరిట ఆ సింహాల నోళ్లను దయగలిగిన దేవుడు మూయించునుగాక. దానియేలు సింహాల బోనులో దేవుడు ఏ అద్భుతం చేశాడో భారత గడ్డ మీద కూడా దేవుడు అలాంటి అద్భుతం చేయునుగాక. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచే ప్రతి సాతాను సింహాలను, వాటి నోళ్లను దేవుడు మోయించునుగాక. ఆమేన్. సరే, అసలు విషయానికి వస్తా. దానియేలును సింహాల బోనులో వేయటానికి వెనుకున్న దేవుని ప్రణాళిక, ఆ బంధకాల్లో దేవుడు దానియేలును పడేయటానికి కలిగిన ప్రణాళిక, దానియేలును సింహాల బోనుకు అప్పగించినట్లుగా నీ జీవితంలో కొన్ని సమస్యలని సింహాల బోనుకు దేవుడు అప్పగిస్తాడు. అప్పగించేది ఎందుకో తెలుసా? దానిలో పడి నువ్వు నాశనం అవ్వాలని కాదు, దానిలో పడి నువ్వు పతనమైపోవాలని కాదు, దానిలో పడి నువ్వు శ్రమల పాలవ్వాలని కాదు, దానిలో పడినా కూడా దేవుడు నిన్ను ఎలా కాపాడాడో, నీ పట్ల దేవుడు కనపరిచిన మహిమ అనేక మంది చూసి దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేయాలని, ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని అనేక ప్రజలు అంగీకరించాలని, వారందరూ ప్రభు ఎదుట సాగిలపడాలని మరొక మాటలో చెప్తాను. దేవుడు నీకు బంధకాలను అనుమతించేది అన్ని జనుల బంధకాలు తెంచటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సమస్యలనే బంధకాలు నీకు అనుమతించింది. ఆ బంధకాల్లోనే దేవుడు పడేయడు. నువ్వు బంధకాల్లో పడిన తర్వాత అరే వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎంత బంధకాల్లో పడిపోయారా, అరే వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంత బంధకాల్లో, అరే వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్ళి మా సంఘం, మా మందిరం, మా చర్చి, మా పాస్టర్ గారు వీళ్ళు తెగ ఘనంగా చెప్తారా, వీళ్ళేంట్రా ఇన్ని బంధకాల్లో పడ్డారు, వీళ్ళ బ్రతుకులేంటి ఇట్లా అయిపోయినాయి అని ప్రజలు అనుకుంటూ సమస్యల మధ్యలో ఆ బంధకాలతో కొన్ని సందర్భాల్లో నువ్వు బిగించబడటం ప్రజలు కళ్ళారా చూసిన తర్వాత నీ బంధకాలన్నీ విప్పి ఒక సాక్షి బిడ్డగా దేవుడు నిలబెడితే అప్పుడు అంటారు, వీళ్ళు ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడురా, వీళ్ళ దేవుడు వీళ్ళని విడిచిపెట్టలేదురా, వీళ్ళ దేవుడు వీళ్ళని మరిచిపోలేదురా, నిజమే వీళ్ళ భక్తి యథార్థం, వీళ్ళ ప్రార్థన యథార్థం, వీళ్ళ దేవుడు యథార్థం, వీళ్ళ దేవుడే జీవము కలిగిన దేవుడని అన్య ప్రజలు కొన్న బంధకాలు తెంచడానికి నీ బ్రతుకులో దేవుడు బంధకాలు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించిన బంధకాలకే దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇక్కడ ఏం జరిగిందో చూడండి. రైట్, దానియేలు గ్రంథం 25వ వచనం. 25వ వచనం నాతో కలిసి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. బాలాసల శాసనమే బయలుదేరింది అన్న. ఏమని శాసనం బయలుదేరింది? నా రాజ్యములో ఉండు, నా రాజ్యములో ఉండు సకల జనులు ఈ దానియేలు దేవునికి భయపడుచు వణుకుచూ ఉండాలి. అద్భుతం. సింహాల బోను ప్రపంచానికి కదిలించిందండి. నేనంట, దేవుడు నీ బ్రతుకులో అనుమతించే బంధకాలు అనేక అన్యజనులు ప్రభువును తెలుసుకోవటానికి కారణంగా దేవుడు మారుస్తాడు. నిశ్చయంగా దేవుడు మారుస్తాడు. మరోసారి నిశ్చయంగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు సకల జనులు ఎవరికి భయపడాలంటాడు? ఏమంటే ఈ దర్యావేషు రాజేమైనా మన కేసీఆర్ గారి లాగా ఒక చిన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి ఆయన రాజా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక చిన్న ప్రాంతానికి ముఖ్యమంత్రి? చెప్పండి. నరేంద్ర మోడీ గారిలాగా ఒక భారతదేశానికి ఆయన రాజా? 127 సంస్థానాలకు, కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు, అంటే ఆఫ్రికా ఖండం నుండి యూరప్ ఖండం, ఆసియా ఖండం, ఈ 3 ఖండాలకు అతడు రాజు. అద్భుతం. ఈ సింహాల బోను 3 ఖండాలకు రాత్రికి రాత్రి సువార్త ప్రకటించేసిందంటే ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి కారణం ఏది? ప్రార్థన కాదమ్మా, ప్రార్థనే నేను కాదన్నాం. ఏ తల్లి, నీ జీవితంలో ఏదైనా బోన్లో దేవుడు పడేసాడా? భయపడకు. ఏదైనా బోను నీ పిల్లల జీవితంలో దేవుడు అనుమతించాడా? భయపడకు. సింహాల బోను లాంటి సమస్య ఏదైనా నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొంటున్నావా? కలవరపడకు. ఆ బంధకాల ద్వారా అనేకుల బంధకాలు దేవుడు తెంచబోతున్నాడు. నీవు ఎదుర్కొనే సమస్య ద్వారా అనేకులకు నేను ఒక సాక్షి బిడ్డగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. దైవజనమా గమనించండి, అద్భుతం. ఆ బంధకాల్లో నుంచి ఎప్పుడైతే తాను విడుదల పొందాడో 127 సంస్థానాలకు శాసనాన్ని పంపించాడు. ఏమంటున్నాడు ఆయన? మరొకసారి, నా సముఖమందు నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే పెద్దగా, తర్వాత మాట చెప్పండి అమ్మా, చెప్పండి. ఆయనే, మరోసారి ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములో ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుకు ఉండును. గట్టిగా చప్పలు కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్దాం. అద్భుతం. ఇంత ప్రపంచం దేని ద్వారా కలిగింది? నేను ఉద్యోగం వదిలిపెట్టి సేవకు వచ్చేటప్పుడు కొంతమంది నన్ను వెర్రోడ్లాగా చూశారు. పిచ్చోడా ఏంటి? వాళ్ళు నన్ను గురించి అనుకున్నట్లుగానే ప్రారంభంలో 2-3 సంవత్సరాలు నా పరిస్థితి చూసి నవ్వుకున్నారు. ఆ ప్రాంతంలో నాకు ఒక మంచి స్నేహితుడు, నేను ఉద్యోగం చేసిన చోట రాంబాబు అని మంచి స్నేహితుడు. నేను తరచుగా ఆయన దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళేటప్పుడు బస్సు మీద వెళ్ళటం, ఆ బస్సు దిగటం, నా దగ్గర పనిచేసిన వర్కర్స్గా పనిచేసిన వాళ్ళు చక్కగా 2 వీలర్ మీద రావటం, నా పరిస్థితి చూసి ఏంటి ఈయన పరిస్థితి ఎట్లయిపోయింది నన్ను అనుకున్నారు. దినాలు అట్లా సాగినాయి.
మనిషిని కదా నేను కూడా మనసులో అనుకున్నాను, ప్రభా మరి ఏమంటారు బాటం పూర్తిగా కిందకి వెళ్ళిపోయింది. ఎవరైనా ఛార్జీకి డబ్బులు ఇస్తారేమోనని ఛార్జీకి డబ్బులు వెతుక్కున్నటువంటి బ్రతుకులు ఆ దినాలు. అయినా నాకు అన్నకున్న ఆ మంచి స్నేహాన్ని బట్టి వెళ్తా వస్తూ ఉండేటువంటి వాడిని. ఆ రోజుల్లో కొంతమంది అరే దేవుడు దేవుడు దేవుడని ఈసారి వెళ్ళారు, ఈసారి పరిస్థితి ఏంటి ఎట్లయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత మన పరిచర్య, మన ఆశీర్వాదం దేవుడు వాడుకున్న విధానం చూసి వాళ్ళు చెప్తున్నారట, నిజంగా ఆయన ప్రకటించే దేవుడు జీవం కలిగిన దేవుడురా, ఆ దేవుడు నిజమైన దేవుడురా, ఆయన నమ్ముకున్న పిల్లల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదురా, ఆయన నమ్ముకున్న ప్రజలను అస్సలు ఆయన విడిచిపెట్టడురా. ఎట్లా దానికి సాక్ష్యం? మన కంపెనీలో పనిచేసిన సార్ ఉన్నాడే, ఆయనే గొప్ప సాక్ష్యం రా. మీకెట్లా తెలుసు ఆ సార్ సంగతి అంటే, ఒక ఆయన చెప్పాడట, మా ఊర్లో మా అమ్మ ఆ అయ్యగారి ప్రసంగం వినకుండా రాత్రిపూట నిద్రపోదు, పండుకునేటప్పుడు కూడా మంచం పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుంటుందంట, వాక్యం వినుకుంటా ఆ సూపర్వైజర్ చెప్తాడు, అయ్యా మీ వాక్యం మా అమ్మకు జోలపాటలాగా ఉందయ్యా, వాక్యం వింటా నిద్రపోద్దంట అయ్యా వాక్యం వినకపోతే నిద్రపట్టదంటయ్యా అని చెప్తూ ఉంటే ఆయన అంటాడు, అయ్యా మీరు సేవకు వెళ్ళిన ప్రారంభ దినాల్లో మీ బ్రతుకు మాకు నవ్వుగా ఉందే, దేవుడు నవ్విన నాపచేన్నే పండిస్తాడు అని అంటారు చూసారా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ సాక్ష్యం ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రారంభంలో నుంచి కూడా మంచి స్థాయిలో ఉంటే ఆ సాక్ష్యం వచ్చేది కాదు. దేవుడు తన సాక్ష్యం కొరకు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? సింహాల బోను లాంటి దయనీయ స్థితికి తీసుకెళ్తాడు. అక్కడ నుండి తన మహిమ కొరకు ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తుతాడు. ఇవన్నీ దేని ద్వారా జరిగినాయి? దానియేలు సింహాల బోనులో పడటం ద్వారా. సింహాల బోనులో దానియేలు సింహాల నోట పడకుండా దానియేలును కాపాడింది ఏది? చెప్పాలి. ఈ రాత్రి మనందరి ప్రార్థన సాతానుగా పిలువబడుతున్న సింహాల నోటిలో పడటానికి, వాడి నోట్లో పట్టడానికి సిద్ధంగా ఉన్న లక్షల కోట్ల కొలది ప్రజలను రక్షించునుగాక. మనం చేసే ప్రార్థన వారందరినీ విడిపించునుగాక. దేవుడు తన మహిమ కొరకు గొప్ప కార్యాలు చేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఒకే మాట ప్రార్థన చేసుకుందాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అతని కోపం వస్తే రాత్రి అంతా ప్రార్థన చేసిన ఆయన ఎవరు? మీకు కూడా కోపం వస్తే ఏం చేస్తారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఆ అక్క ఎంత చక్కగా నవ్వుకుంటుందో చూడండి. మీరు మరీ ఊరుకోండి అన్న, కోపం వస్తే ప్రార్థన ఎట్ట చేస్తామన్నా అన్నట్టు. అదే స్పిరిచువల్ స్టాండర్డ్. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మూలంగా సౌలు సంహరించబడ్డాడు, దావీదు లేచాడు. మనలో ఎవరో సంహరించబడాలని కాదు, మన మీద, మన పిల్లల మీద, మన సంఘం మీద ఉన్న సౌలు ఆత్మ సంహరించబడాలి. దావీదు లాంటి వ్యక్తులు లేవనెత్తబడటానికి దేవుడు కృప చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్యుడు ఆత్మీయుడి కొరకు ప్రార్థన చేస్తే, ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం మన ఆత్మీయుల కొరకు ఇంకెంత ప్రార్థన చేయాలో కదా. ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం నశించిపోతున్న అన్ని ప్రజల కొరకు ఇంకెంత ప్రార్థన చేయాలో కదా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? మనవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థన సామూహికంగా కూడుకుని మందిరంలో ప్రార్థన చేసేదానికి చేద్దాం. నెలలో ఒక్క రాత్రి. అన్న మీ వెనకున్న అన్నలు కూడా చూడండి. సుధీర్, నాకు అప్పుల్లోనే భారం అయిపోయింది అన్న, ఇంకేం ప్రార్థన అంటావా? ఏనండి, ఈరోజు ఒక తీర్మానం చేసుకుని నెలలో ఒక్క రాత్రి మీరుండే మీ ఇంట్లోనే ఒక రాత్రి అంతా ఈ ప్రార్థన అంశాలన్నీ నా కళ్ళ ముందు పెట్టుకొని, పేపర్ మీద పెట్టుకొని, నెలలో ఒక్క రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన నా ఇంట్లో చేస్తానయ్యా. ఇప్పుడు ఆమేనల్లా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఎవరికో దానికి కాదు. నెలలో ఒక్క రాత్రి. ఒకవేళ రాత్రి అంతా చేయకపోయినా రాత్రి 7 గంటల నుంచి 1 గంట దాకా నెలలో ఒక రాత్రి ప్రభు కేటాయించండి.
ఆ దేశానికి దానియేలు బ్రతుకులో దర్యావేషు ఎలాగో ఈ దేశానికి మనం అలా మార్చబడుదుం గాక. ఆ తరానికి సమూయేలు ఎలాగో ఈ తరపు సమూయేలుగా దేవుడు మన ఒక్కొక్కరిని ప్రతిష్ఠించునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.